అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మంగళ కందూర్ గారు రచించిన తుది మజిలీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం 7 గంటలైనా వేసవికాలం కాబట్టి ఇంకా చీకటి పడలేదు. గోపి ఇంకా రాలేదేమిటి చెప్పమా అనుకుంటూ గౌరీ వీధి తలుపు వద్దే నిల్చుంది. ప్రతిరోజు భర్త 6 గంటలకొస్తే టిఫిన్ తిని కాఫీ తాగి కాస్త ఫ్రెష్ అయ్యాక ఇద్దరు అలా ఓ గంటన్నర బయటికెళ్లి రావటం పెళ్ళైన ఈ 6 నెలలుగా అలవాటు. వాళ్ల ఈ దినచర్యకు అంతరాయం కలగటం సహించలేకపోతోంది గౌరీ. రోడ్డు మీద ఇల్లు కాబట్టి వీధిలో సందడి బాగానే ఉంది. అన్ని సదుపాయాలు గల పెద్ద ఇల్లు, పైగా బ్యాంకుకు దగ్గర కాబట్టి తీసుకున్నారు. గౌరీ, లోపలికి రా, అలా తలుపు వద్ద నించోవడం బావుండదు అత్తగారు పిలిచారు. గోపి ఇంకా రాలేదు చూడండి, బాగా ఆలస్యం చేశారివాళ. నీవు తలుపు వద్ద లేనంత మాత్రాన ఇంటికొచ్చినవాడు లోపలికి రాకుండా పోడు. ఆ కిల్లీ బడ్డీ వద్ద పిల్లకాయలు చూడు ఎలా చూస్తున్నారో తినేసేలాగా. అలా నిన్ను చూడటం నాకు నచ్చదు. బావుందండి, వాళ్ళు చూస్తే నేనేం చేయను? నాలో తప్పుడు ఆలోచనలు లేవు కదా లోనికొస్తూ అంది. మనసులో లేకపోయినా నలుగురికి అనుకోవటానికి మనం ఎందుకు ఇవ్వాలి అవకాశం? మీరెప్పుడైనా నలుగురి గురించి ఆలోచించారా? అలా అనుకోనుంటే మామగారితో తెగదెంపులు ఎందుకు చేసుకున్నారు? ఎవరికోసం అలా చేశారు? మా పెళ్లికి ముందు మామగారు మా ఇంటికొచ్చి అతి దీనంగా తన పరిస్థితి చెప్పుకొని మీరు ఆయన్ని వదిలి వచ్చినందుకు ఎంతగానో బాధపడ్డారు. ఆయన అడ్రస్ ఇచ్చి మిమ్మల్ని ఒప్పించి తన దగ్గరికి పంపమన్నారు కూడా. అప్పుడు నలుగురు ఏమనుకుంటారన్న ఆలోచన ఏమైంది మీకు? నీకు తెలియని విషయాలు ఎవరో ఏదో చెప్పగా విని అభిప్రాయాలు ఏర్పరచుకోవద్దు. అంటే మీరు చేసింది న్యాయమే అంటారా? అవును, ముమ్మాటికి నేను చేసిందే కరెక్ట్. దాని ఫలితం కూడా మంచిగా ఉంది. నేను నమ్మిన దాన్ని నిర్భయంగా ఆచరించాను. మీ గురించి లోకులు ఎలా అనుకుంటున్నారో మీకు తెలుసా? వినలేక మేము సిగ్గుతో తల వంచుకోవాల్సి వచ్చింది. చెంప చెళ్ళుమనేసరికి తిరిగి చూసింది గౌరీ చెంప తడుముకుంటూ. గోపి ఎర్రబడ్డ కళ్లతో చూస్తూ, గెటౌట్, నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు అని హూంకరించాడు. అతని నవ్వుముఖం మాత్రమే ఎరిగి ఉన్న గౌరీకి ఈ ఉగ్ర నరసింహావతారం భయం కలిగించింది. రెప్పవాల్చక కన్నీళ్లతో అతన్ని చూడసాగింది. గోపి, నీకేమైనా మతిపోయిందా? ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదు. చూడు, ఆ లేత బుగ్గలు ఎలా కందిపోయాయో. అమ్మా, తను నిన్నలా అవమానపరుస్తుంటే సహించలేకపోయాను. నీ గురించి తనకేం తెలుసు? నా హృదయంలో నీకు గల స్థానమేమిటో తనకు తెలుసు కదా. నిదానంగా నచ్చ చెప్పాలిగాని ఇలా పశువులా ప్రవర్తించకూడదు నాయనా. నా పెంపకంలో ఏదో లోపం ఉంది కాబట్టే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే శక్తి నీకబ్బలేదు. సారీ, రియల్లే సారీ మమ్మీ. సరేలే, అమ్మాయిని డాబా మీదకి తీసుకెళ్లి వివరించు. డాబా మీద చల్లని గాలి తగిలేసరికి ఇద్దరిలోనూ ఆవేశం తగ్గింది. తన ప్రవర్తనకు సిగ్గుతో పశ్చాత్తాపడుతున్నాడు గోపి. గౌరీ చేతులను తన 2 చేతుల్లోని ఉంచుకొని, జరిగిందానికి నన్ను క్షమించు గౌరీ అంటూ మృదువుగా తన పెదవులతో చెక్కిళ్లను ముద్దాడాడు. ఇంతకు ముందే నీకు మా గురించి వివరించుంటే నీలో ఈ అపోహకు తావుండేది కాదు. లేదండి, నేను కూడా తొందరపడ్డాను. మీరు రాలేదనే కంగారులో నేనేం మాట్లాడానో నాకే తెలియలేదు అంది గౌరీ. నా చిన్నప్పటి సంగతి నాకు కొద్దిగా గుర్తుంది. చాలా విషయాలు పెద్దయ్యాక అమ్మ ద్వారా తెలిసాయి. ఒక్కటి మాత్రం గుర్తు, నాన్న నన్నెప్పుడూ ఆప్యాయంగా చేరదీయటం కాని ఎత్తుకోవటం కాని చెయ్యలేదు. అపురూపంగా ఎప్పుడో మారు ఎరా బావున్నావా, అన్నం తిన్నావా అని పలకరించేవారు. అసలు ఆయన ఇంట్లో ఎప్పుడు ఉండేవారని? అర్ధరాత్రి రావటం, పొద్దుట 10 దాకా పడుకొని ఆ తర్వాత హడావిడిగా ఆఫీస్కి వెళ్లటం. అమ్మా నాన్న ఆప్యాయంగా ప్రేమగా ఉండటం తనెప్పుడూ చూడలేదు. నేను పుట్టాక వ్యాపారం చెయ్యాలనుకుని తాతగారిని డబ్బడిగితే ఆయన ఇవ్వలేదని ఆ కోపంతో అమ్మ మీద చూపేవాడు. బయటి ఆడవారితో గడిపి అమ్మను బాధ పెట్టేవాడన్నమాట. అమ్మ ఎవరికీ చెప్పక తనలో తనే దాచుకునేది. అర్ధరాత్రైనా ఇంటికొస్తున్నాడు కదని తృప్తి పడేది. ఇలానే జరుగుతుంటే సమస్య లేకపోయేదేమో. కాని అమ్మ సహనాన్ని మౌనాన్ని సహించలేని నాన్న పరాయి స్త్రీలను ఇంటికే తీసుకొచ్చి ఆమె ఎదురుగానే సరసాలాడేవాడు.
నాన్న మారడనే నిర్ణయానికొచ్చాక ఇలాంటి కాలుష్య వాతావరణంలో నన్ను పెంచటం ఇష్టం లేక 5 ఏళ్లను నన్ను తీసుకుని నాన్నను వదిలొచ్చింది. అయ్యో, ఎంత పొరపాటుగా అర్థం చేసుకున్నానండి అత్తయ్య గారిని. మామగారు మాటలు విని మోసపోయాం మేము. నా పెళ్లి మీతో నిశ్చయం అయ్యాక మేమందరం ఎంతో సంతోషించాము. ఈ కాలంలో బుద్ధిమంతుడు, అందగాడు, లక్షణమైన ఉద్యోగం గలవరుడు కానీ కట్నం లేకుండా చేసుకుంటానంటుంటే నిజంగా ఆశ్చర్యపోయాము. అదృష్టవంతులం అని మురిసిపోయాము. అత్తయ్య గురించి అవాకులు చవాకులు పేలుతుంటే లోకులు కాకులు అనుకున్నాము. కాని మామయ్య గారే స్వయంగా మా ఇంటికొచ్చి చెబితే నిజమే కాబోలు అనుకున్నాము. మరి మీరు ఈ పెళ్ళెందుకు ఆపలేదు? భలే వారండి, ఇంత మంచి సంబంధం ఎవరైనా మానుకుంటారా? పెళ్ళయ్యాక కూడా ఆవిడ వల్ల నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు. ఆవిడ డిగ్నిఫైడ్గా ప్రవర్తించటం నాకెంతగానో నచ్చింది. మరి ఇవాళ అలా ఎలా అనగలిగావు? నాకు అదే ఆశ్చర్యంగా ఉందండి. ఆ టైంలో మామగారు దీనమైన ముఖం గుర్తుకొచ్చి దెయ్యం పట్టినట్టు అలా ప్రేలాపన చేశాననుకుంటాను. కాసేపు మౌనం. తర్వాత గౌరీ అడిగింది, మీ కథ మీ ఇంటర్వెల్ వరకే చెప్పారు. మీరెలా పెరిగారు మొదలైన విషయాలు చెప్పండి. తప్పకుండా చెబుతాను. ఎవరి ఆసరా కోరకుండా ఒంటరి స్త్రీ ఒక చిన్న బిడ్డతో ఈ ప్రపంచంలో గౌరవంగా ఎలా బ్రతికిందో ప్రతివారూ తెలుసుకోవాలి. అమ్మకున్న ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఎంతమందికుంటుంది? ఒకరు ఏదో అనుకుంటారన్న భయం ఆమెకెప్పుడూ లేదు. తను నమ్మిన దానిని చేయటానికి ఎప్పుడూ వెనకాడలేదు. ఆమె ధ్యేయం నన్ను పైకి తీసుకురావటమే. దానికోసం అన్నీ వదలటానికి సిద్ధపడింది. అమ్మ గ్రాడ్యుయేట్ అయినా వెనకాడక ఒక బ్యాంక్లో అటెండర్గా చేరింది. తన శక్తి సామర్థ్యాలతో బ్యాంక్ ఎగ్జామ్ కట్టి క్లర్క్గా చేసి అంచెలంచెలుగా ప్రమోషన్స్ తెచ్చుకొని క్యాషియర్ అయ్యింది. ఈ 20 సంవత్సరాలలో ఓవైపు నా చదువు సంధ్యలు, ఇంకోవైపు తన ఎగ్జామ్స్ రెండిటినీ సమతూకంగా చూసుకుంది. చిన్నప్పటి నుండి నా స్నేహితులు, చదువుకోవలసిన పుస్తకాలు, ఆటలు ఒకటేమిటి అన్నిటా నాకు గైడెన్స్ ఇస్తూ ప్రోత్సహిస్తూ నన్నొక బ్యాంక్ ఆఫీసర్గా నిలబెట్టింది. తన జీవితాన్ని బిజీగా చేసుకున్నందువల్ల లోకుల సూటిపోటి మాటలకు దూరంగా ఉంది. నాకు ఉద్యోగం వచ్చాక నా కోరికపై తన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. మా జీవితాలు నిలకడైనందుకు ఇక నా పెళ్లి విషయం మిగల్చటం ఎందుకని విద్య, వినయం, అందచందం కలదానవని నిన్ను ఎన్నుకుంది. అత్తగారు వ్యక్తిత్వం ముందు ఎవరూ సాటిరారు. అలాంటి అత్తగారిని ఎన్ని మాటలన్నాను. పాపిని. నాకు తగిన శిక్ష వేశారు మీరు. మనిషిలోని బలహీనత ఒకసారి మన చేత ఇష్టం లేని పని చేయిస్తుంది, అంతే. క్రిందకెళ్దాం పదండి. వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నావిడ డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది, అయ్యో అత్తయ్య, మీరెందుకండి ఇవన్నీ చేశారు? నేను చేసేదాన్ని కదా. ఎవరు చేస్తే ఏముందిలేమా, అయినా ఇందులో నేను పడ్డ కష్టమేమిటి? నీవు చేసిన వంటకాలు తినటానికి సర్దానంతేగా. అత్తయ్య, నన్ను క్షమించమని అడగటానికి కూడా అర్హత నాకు లేదు. అయినా నన్ను మీ కూతురు అనుకొని మన్నించండి. కాళ్ల మీద పడబోయిన గౌరిని లేవనెత్తి, లేమ్మా, ఏమిటిది చిన్నపిల్లలాగా? మనలో మనకేమిటి క్షమాపణలు? రండి భోజనం చేద్దాం. అప్పుడే 10 గంటలైంది చూడండి. భోజనం చేస్తూ ఉండగా పిడుగులాంటి వార్త. అదే తన నిర్ణయం చెప్పారు ఆవిడ. గోపి, రేపు నన్ను రైలెక్కించు నాయనా. ఎక్కడికెళ్తున్నావమ్మా? నా మీద కోపమా అత్తయ్య? అబ్బే, ఎవరి మీద ఏ అలకా లేదు. అసలెందుకుంటుంది చెప్పు? మీరు నాకు పరాయివారు కాదు కదా. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పావు కాదు. అలా 4 ఊళ్ళు తిరిగి వద్దామనుందా? ఎక్కడెక్కడికి వెళ్తావో చెప్పు. అన్ని ఏర్పాట్లు చేశాక నింపాదిగా వెళ్దూగాని. లేదు బాబు, మీ నాన్న దగ్గరికి వెళ్తున్నాను. మీ నాన్నగారి ప్రభావం నీ మీద పడకూడదని నిన్ను ఆయన నుంచి దూరం చేసి ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దాను. ఒక్కటే తప్పు చేశాను. నీ బాగు చూసుకోవటంలో నీకు నాన్నగారి ప్రేమ లేకుండా చేశానేమో అని బాధపడుతూ ఉంటాను అప్పుడప్పుడు. అలా ఎప్పటికీ అనుకోకమ్మా. అమ్మా, నాన్న, దేవుడు, గురువు, స్నేహితుడు అన్నీ నీలోనే చూపించావు నాకు. నాన్న దగ్గరే ఉండుంటే నేనెలా తయారయ్యేవాడ్నో. ఆయన నీడ నా మీద పడకుండా కాపాడిన దేవతవు నువ్వు. నీ నిర్ణయం ఏదైనా సరే అమలుపరుస్తానని మాటిస్తున్నాను. సంతోషం నాయనా. నీకు ఒక తోడు కల్పించాను. నా బాధ్యత తీరింది. నీకు నా అవసరం లేదు. కాని మీ నాన్నగారికి నా అవసరం ఉండబట్టే
అందరిలో అలా దీనంగా చెప్పుకుంటున్నారు తన బాధను. తన తప్పులకు పశ్చాత్తాపడుతున్నారు కదా. అదేంటమ్మా, నీ గురించి చెడుగా చెప్తున్న నాన్నగారిని మన్నిస్తావా? అది మగవాడి అహంకారం బాబూ. తప్పు తమదైనా ఒప్పుకోలేని బలహీనత అది. ఎవరూ దిక్కులేక ఆయన అలా ఒంటరిగా ఉండటం నేను సహించలేనురా. నా కర్తవ్యం నన్ను చేయని. ఈ నా తుది మజిలీనైనా లోకుల చేత మంచి ఇళ్లలో అని అనిపించుకునే అవకాశాన్ని వదులుకోమంటావా? హిందూ ధర్మం చెబుతున్నట్టుగా సుమంగలిగా ఆయన చేతిలో ప్రాణాలు వదిలి పుణ్యలోకాలకు వెళ్లాలనుందిరా. పాతతరం వాళ్ళలాగా మాట్లాడతావేంటమ్మా? పాత కొత్త అని కాదు, వేదాంతము కాదు, ఎవరి నమ్మకం వారిది. నీ ఇష్టం, కాని నేను ఉన్నానన్న సంగతి మాత్రం గుర్తుంచుకోమ్మా. ఎలా మర్చిపోతాన్రా? మా చితికి నిప్పు పెట్టే కొడుకువి నీవే కదా. అలా మాట్లాడకండి అత్తయ్య. మీరు వెళ్లటం దేనికి? మామగారిని ఇక్కడికి పిలిపించేద్దాం. వద్దమ్మా, వద్దు. ఎక్కడ ఉండవలసిన వారు అక్కడనే ఉండాలి. నా జీవితానికి ముగింపేమిటా అని ప్రశ్నించుకునే నాకు చక్కటి సమాధానం దొరికినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇప్పటికైనా మీ మామగారు మారి ఆయన తప్పును ఆయన తెలుసుకున్నారు. నేనెక్కడికో దూరంగా వెళ్ళిపోతానని బాధపడకండి. ఇక్కడే మీ మధ్యే మీకు దగ్గరలోనే ఇల్లు తీసుకుని మీ ముందే ఉంటాము. మీరు పిల్లాపాపలతో సంతోషంగా ఉంటే చూడందే నేనెక్కడికి వెళ్తాను అంటున్న అత్తయ్య గారిని హత్తుకుపోయింది గౌరీ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.